29వ అధ్యాయం 1 నుంచి 5 వచనములు మనం చదువుకుందాం. ఒకటి వాక్య పట్టణ మధ్యలో రాజ్ కుమార్ అయ్యారు చదువుతారు. కీర్తన గ్రంథం 29 1 నుంచి 5 వచనం చదవయ్యా. కీర్తన దావీదు కీర్తన 29వ కీర్తన 1 నుండి 5 వరకు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. మంచి పాట మనం విన్నాము. ఈ వాక్యము అలాగే దైవదాసులు బాలందరూ మనం బోధించే వాక్యము మనందరి జీవితాల్లో, మనందరి హృదయాల్లో దేవుడు ఫలింపచేసి మనకు ఆత్మీయ స్థితిలో ఇంకా మనం బలపరచాలన్న వాక్యం నిమిత్తం మధ్యలో పెద్దమ్మ ప్రార్థన చేస్తాం. తను వస్తున్నా పెద్దమ్మ ప్రార్థన చేస్తాం. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తుంది పరలోకపు రాజ, పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడు యేసయ్య. యేసయ్య ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము. ఆ సేవకులు ఎవరు తండ్రి? ఎంత దూరం నుంచి ప్రభు రావాల్సిన అవసరం ఏముంది? ఎంత గొప్ప దేవుడు తండ్రి. అభిషేకము నా కుమారుల మీద సంగమా అభిషేకించుకుంటేనే వారి ఇక్కడికి వచ్చారు. వేస్తుంది ఆత్మగాలి, ఆత్మీయ సుడిగారు. సేవకులారా, నీకు 7 ఆత్మలతో మిమ్మల్ని పట్టాను, 9 భారాలతో మిమ్మల్ని అభిషేకించుకుంటున్నాను. హలో జీసస్ పవర్. ఒక విస్తారంగా ఉంది, ఇంకోటి వారు కొద్దిమంది. హల్లెలూయా. వేస్తుంది ఆత్మగాలి, అగ్ని, అగ్ని, అభిషేకము, అగ్ని సంగమా అభిషేకిస్తున్నాను. వెనుదీయకుడి, మిమ్మల్ని నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. హల్లెలూయా. జీసస్ పవర్, 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 పవర్. అగ్ని అభిషేకము, అగ్ని అభిషేకముతో నింపుకున్నాను. హల్లెలూయా. రివా 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 రివేంద్ర బరబర శికార భాషర జంబారా నమస్కార జంబారా సంగమ కొలివాచులు ఎముతే తెలుగు కుమారులారా కుమార్తెలారా లే ఆత్మకు నింపబడ్డది, ఆత్మకు ధరించారు. హల్లెలూయా. భయపడకుడి అంటే వాళ్ళ గుర్తులలో మీరు ఉన్నారు. జీసస్ నా ఆత్మతో మిమ్మల్ని అభిషేకించి శివలో పాల్గొందండి, బలము పొందండి. మిమ్మల్ని రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను. జీసస్ పవర్, పవర్, అగ్ని, 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 అగ్ని అభిషేకము. జీసస్ పవర్, 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 పవర్. జీసస్ అగ్ని, అగ్ని, అగ్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అవును, ఈ సంఘాన్ని ప్రేమించి
దయగండి స్తోత్రం స్తోత్రం. జతపరుస్తున్న సునీతని గానుగా ఇచ్చిన కొడుకు అవును. దేవుని స్తోత్రం. చెల్లి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ పరిషత్ ఇంకా కాదు ప్రభు నీ కుమారునికి ఇష్టమైన పరిణామం స్తోత్రం. స్తోత్రమయ్యా. నీ కుమారునికి ఇష్టమైన స్తోత్రం. అయ్యి ఇప్పుడు 2 సంవత్సరాలు పద్దెనిమిది నీ దగ్గర అవును ప్రభు ఇప్పుడు 3వ సంవత్సరంలో అడుగు పెట్టము ఆ కొడుకు నీ దూతలలో ఒక దూతత అవును పుస్తకమే చేయకుండా నీ ఆత్మకు మరించి ప్రభా జయ ఇంకా ఆత్మవరములతో నింపండి. స్తోత్రం. పడిని రావాలి హల్లెలూయా. పోతవిస్తాను పోయి వారు పోతున్నారు అవును ప్రభు ఇప్పుడు నీ సేవకుని ఆవిష్కరించుకుంటాను ప్రయాసముతో కష్టముతో బాగా ఈ సువార్త ప్రకటిస్తారని నాయన అవును ప్రభా శ్రమపడి అంత దూరం నుంచి ఈ సంఘాన్ని ప్రేమిస్తూ మమ్మల్ని అందరినీ ప్రేమించి సేవకులు హల్లెలూయా. వారిని ఆత్మాభిషేకంతో అభిషేకం నింపండి. స్తోత్రం. ఏ వాక్యం ఇస్తావో తండ్రి ఆ వాక్యము వివరించి నీ ఆత్మ ద్వారా మా అందరికి వర్తించి నువ్వు తృప్తి పొంది నెమరేసుకునే జీవితం మాకందరికి దయచేయండి. యేసుక్రీస్తు నామమున వేడుతున్నాము తండ్రి ఆమేన్. మంచి మమ్మల్ని ధైర్యపరిచే ప్రార్థన చేసింది. కన్నీరు దుఃఖం గురిచేలాగా పెద్దమ్మ మంచి ప్రార్థన చేసి మమ్మల్ని బలపరిచింది, సంఘాన్ని బలపరిచింది. సంఘటన ప్రత్యేకమైన ధన్యవాదములు. పెద్ద పెద్దమ్మ కుటుంబానికి, రేజపల్లి రంగపేట సంఘానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మంచి విలువైన సమయం, శ్రేష్టమైన సమయం. మధ్యలో బాలాజీ గారు తిరుపతి నుండి వచ్చారు. వారిని మన యొక్క బ్లెస్సింగ్ చర్చ్ సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాం. వాక్య సమయం 40 నిమిషాలు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. మన జీవితాన్ని అడ్డుకునే వాక్యం, బలపరిచే వాక్యం, నెమ్మదించే వాక్యం, ఇంకా ఆత్మీయ ఉజ్జీవాన్ని కలిగించే వాక్యం. శ్రద్ధగా విందాం. సమయం అప్పగిస్తున్నా బాలాజీ గారికి. అదే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నటువంటి వారు హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మరొకసారి కూడి ఉన్నటువంటి విశ్వాసము ప్రదర్శికి స్టేజీని అలంకరించినటువంటి నా తోటి దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా మనతో మాట్లాడబోతున్నాడు. మరి అనేక విషయాలు మరి మనతో ముచ్చటించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే వాక్యము 2 అంచుల గల ఖడ్గము వంటిది. హల్లెలూయా. ఖడ్గం ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి ఎముకల్ని, కండను సపరేట్ చేస్తుంది. అలాంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా మరి ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ఇంకా బహు బలంగా, ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి మినిస్ట్రీ కాదు, ఇది అసాధారణమైనటువంటి వ్యక్తి చేత ప్రారంభించబడింది. ప్రభుదాస్ గారు మన మధ్యలో లేకుండా ఉన్నప్పటికీ కూడా ప్రసన్నదాస్ గారు మన మధ్యలో లేకుండా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నాడండి? ప్రభు దగ్గర మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సంఘ బిడ్డలు ఆశీర్వదించబడాలని,
ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఆశీర్వదించబడాలని మనకన్నా ముందు అక్కడికి వెళ్ళి ఉన్నాడు కదా. మరి ఎవరైతే మరి ప్రసన్న దాసును చూడాలని ఆశపడుతున్నారో ఆయన వెళ్ళినటువంటి మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మార్గంలో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎట్ట పడితే అట్లా కాదు, జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తే ప్రసన్న దాసును మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా అతను వెళ్తూ వెళ్తూ చేతులు జాడించుకుని చేతులు ఊపించుకుని వెళ్ళలేదండి. తన కుమారుడైనటువంటి మరి ఇక్కడ దయాకరయ్య గారిని మన మధ్యలో ఉంచేసి వెళ్ళాడు. ఎంతమంది అండి ఈరోజు తమ బిడ్డలు సేవకులుగా కావాలని కోరుకుంటున్నటువంటి దేవుని దాసులు తక్కువైనప్పటికీ కూడా మరి మన ప్రసన్న దాసు గారు ఆ బిడ్డ ఉద్యోగం చేయాలి, ఇంకోటి చేయాలని ఆలోచన లేదు. మరి ఆ బిడ్డ సంపూర్ణమైనటువంటి సేవలో ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రార్థనతో దయాకరయ్య గారిని మన మధ్యలో ఉంచేసి వెళ్ళాడండి. మరి ప్రత్యేకంగా దయాకరయ్య గారి కుటుంబం, మరి అమ్మగారు సునీతమ్మ మన మధ్యలో చక్కటి పాట పాడినండి. రాజుగారు చదువుకుంటూ ఉండి కూడా మంచిగా దేవుడు స్వరాన్ని ఇచ్చాడు. అందును బట్టి కూడా మరి ఈ యొక్క బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా గొప్ప కార్యాలు జరిగించినట్టుగా ప్రత్యేకంగా దయాకరయ్య గారు సునీతమ్మ గారికి ఇచ్చినటువంటి బిడ్డ, మరి ప్రత్యేకంగా మధ్యలో తల్లిగారు ఉన్నారండి. ఎంతో మరి ప్రార్థన చేస్తూ ఈ సంఘానికి మూల స్తంభంగా ఉండి మరి ఆమె బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. మరి అన్నిటికన్నా ముఖ్యంగా సంఘ విశ్వాసులైనటువంటి మనం, సంఘ విశ్వాసులైనటువంటి మీరు ఈ సంఘానికి అన్ని వేళలా ప్రార్థనా పూర్వకంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో మరి ముందుకు నడిపించడానికి మీ సహాయ సహకారములు మరి కుటుంబానికి సంఘానికి ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేస్తాడు. ఒక చెయ్యి తట్టే శబ్దం వస్తుందా, 2 చేతులు తట్టాలి. శబ్దం వచ్చింది కదా. కాబట్టి పరిచర్య ఒక్కరిది కాదు, మనందరిది అన్నమాట. ఈ పరిచర్య ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయండి. ప్రత్యేకంగా మరి తిరుపతి నుంచి దాదాపు ఇంచుమించు 750 కిలోమీటర్లండి. 750 కిలోమీటర్లు ప్రయాణమై మరి ఇక్కడికి వచ్చాము. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ ఉదయకాల సమయ ప్రార్థన కొనసాగుతాము. ఎన్నోసార్లు అయ్యగారు పిలిచారు, టైం లేదు అంటే టైం లేదంటే ఇక్కడికి రావడానికి అంటే ట్రావెలింగే ఎక్కువ కాబట్టి అక్కడ కొంచెం పరిచర్యలు ఉన్నాయి కాబట్టి అనేక సార్లు ఆటంకాలు వచ్చాయి. ఈ రోజు కూడా అనేక ఆటంకాలు వచ్చాయి. ఈ రోజు కూడా అనేక ఆటంకాలు ఉన్నాయి. ఎందుకంటే మా సొంత అన్న కొడుకు పెళ్లి వాడు డాక్టర్, కానీ నేను ట్రైన్ బుక్ చేసేసాను, నేను రాలేను ఖచ్చితంగా చెప్పేశాను. ఎందుకంటే దేవుని బిడ్డలతో సహవాసం చేయుట చాలా ఆనందం అండి, చాలా ఆనందం. హల్లెలూయా. అలాంటి ఆనందాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనతో పంచుకుంటాడు. ప్రత్యేకంగా ఆ తిరుపతిలో ఉన్నటువంటి సేవకుల తరఫున యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి మా విశ్వాసుల ద్వారా మా కుటుంబం ద్వారా మరొకసారి మీకందరికీ వందనాలు తెలియజేస్తుంది. వాక్యానికి వెళ్దామండి. మరి ఇంత మునుపు వాక్యం చదివారు. ఏ వాక్యం చదివారు? 29వ అధ్యాయం దావీదు కీర్తన 29వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదివారండి. మీరు ఆ వాక్యం అంతా కూడా, ఆ కీర్తన అంతా కూడా దాదాపు 11 వచనాలు కానీ మనం చదివితే ప్రాముఖ్యమైనటువంటి విషయం అక్కడ మనకు ఒక తేటగా కనిపిస్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? స్పీడ్గా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? ఆమేన్. ఇక్కడ ఈ 11 వచనాల్లో మనం చూసినట్లయితే యెహోవా స్వరము
ఉందా? ఎక్కువగా కనిపిస్తుంది. 1కి 2, 2కి 3, 3, 4 కనిపిస్తా ఉన్నాయా? యెహోవా స్వరము అంటే దేవుని మాట బలమైనటువంటిది. దేవుని మాట మనల్ని ఓదారుస్తుంది. ఎవరికి కావాలండి ఓదార్పు? అయ్యగారికి కాదు, ప్రసన్న కుమార్ అయ్యగారికి కాదు, ప్రసన్న కుమార్ గారు మనకు కావాలి. ఎందుకు? ఆయన మనతో గడిపినటువంటి ఆ క్షణాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కుంగిపోతూ ఉంటామండి. కుంగిపోకుండా బలపరిచేటువంటి మాటలు భూమి మీద ఉన్నటువంటి మనకు ఎంతో అవసరమండి. కాబట్టి ఇక్కడ మాటలు మనం చూసినట్లయితే దేవుని స్వరము, దేవుని మాట బలమైనటువంటిది, దేవుని మాట శక్తివంతమైనటువంటిది. ఎందుకు నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను స్తుతిస్తున్నట్టే నా మనసులో అయ్యగారుకు నేను చెప్పలేదు ఏ వాక్యం చెప్తాను, ఆయన నాకు ఏం చెప్పలయ్యా ఫలానా వాక్యం చదవాలని. మీకు నేను తెలియజేస్తాను ఒక మాట. యోబు గ్రంథము 21వ వచనము, 21వ అధ్యాయము 2వ వచనం చదవండి. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాటలను మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండును. హల్లెలూయా. ఏమంట? ఆయన మాటలో జాగ్రత్తగా వినాలంట. వినడం వేరే, చూడడం వేరే. జాగ్రత్తగా వినడం, జాగ్రత్తగా చూడడం వేరే. జాగ్రత్తగా చూసినప్పుడు మేలు పొందుకుంటాం. ఆ జాగ్రత్తగా వెళ్ళాం అనుకో గుంతలో పడిపోతాం. జాగ్రత్తగా మనం వెళ్ళే దారిలో జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే సర్వసాధారణమైనటువంటి దారి కాదండి ఇది, లేకపోతే బైపాస్ రోడ్డు కాదండి ఇది. ఇది ఇరుకు మార్గం, ఇది ఇరుకు మార్గం, ముళ్ళ మార్గం. ఈ మార్గంలో నడవాలంటే చాలా పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ముళ్ళు పక్కన తీసుకుంటా పోవాలి, ముళ్ళు పక్కన తీసుకుంటా పోవాలా. ఎక్కడెక్కడైనా విష సర్పాలు ఉంటే పక్కన తీసుకుంటా పోవాలా. అనేక వాటి వస్తూ ఉంటాయి ఎదురుగా. వీటన్నిటిని పక్క తీసుకొని పోవాలంటే ఆయన మాటలు ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని. దేవుని మాటలు ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఏం దొరుకుతుందంట? ఆదరణ దొరుకుతుందండి, ఆదరణ దొరుకుతుందండి. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది మనల్ని పొడుస్తూ ఉంటారు. ఎందుకు పొడుస్తారు తెలిసిన? యేసు ప్రభు నమ్ముకున్నారు, ఎందుకు వచ్చింది రోగం? యేసు ప్రభు నమ్ముకున్నారు, ఎందుకు వచ్చింది ఆస్తినే బతుకు? యేసు ప్రభు నమ్ముకున్నారు, ఎందుకైతే మునమోగు మోగు ఏదే పొంగులు వేసుకుంటారు. ఎందుకు పూలు పెట్టుకోరు మీరు? ఎందుకు మెట్లు వేసుకోరు? ఇవన్నీ అడుగుతూ ఉంటారా? పొడుస్తారా? అప్పుడు ఏమనిపిస్తుంది మనకు? చెత్తి దేవుడు ఉంది ఏముంది అనిపిస్తుందా? అలాంటప్పుడు ఏం చేయాలా? దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు మనకు ఓదార్పు వస్తుంది, అప్పుడు సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. ఎట్ట చూసేది కాదు, ఎట్ట చూస్తా నేరు మన ముందర శిలువ కనిపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యంతో పాటు నా గురించి కొన్ని మాటలు చెప్పాను. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను, పొలంతో సూదులతో గుస్తారు, పిండితో గుస్తారు, ముళ్ళతో గుస్తారు. మామూలు ముళ్ళు కదా. అలాంటి గుచ్చేవాళ్ళు ఎంతో మంది లోకంలో ఉన్నారని. ఈ లోకంలో అలాంటిగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనల్ని ఓదార్స్తూ ముందుకు నడిపిస్తుందని. నా పేరు బాలరాజు. నేను ఒక అన్య కుటుంబం నుంచి యేసు ప్రభువును అంగీకరించాను. ఉన్నతమైనటువంటి కుటుంబం అండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాలందరూ కూడా ఎక్కడికి వస్తారు? తిరుపతి పోతారా? తిరుపతికే. ఎందుకు? ఈ జుట్టు ఇచ్చేసేదానికి, జుట్టు ఇచ్చేదానికి. కింద తిరుపతి కాదు, పై తిరుపతి పోయి జుట్టు ఇచ్చేస్తారు కదా. ఒకవేళ జుట్టు మొలవలేదనుకో ఇస్తారా? జుట్టు మళ్ళీ మొలుస్తుంది కాబట్టి ఇస్తారండి. మొలవదనుకున్నాం ఏ పోయా అంటారు కదా.
కానీ మన దేవుడు అట్ట కాదండి. ఏది ఇస్తామో దాన్ని రెట్టింపు చేసేవాడు ఆయన. హల్లెలూయా. అలాంటి ప్రాంతంలో, అలాంటి విగ్రహారాల స్థలంలో పుట్టినటువంటి వ్యక్తి నేను. అంత మాత్రమే కాదు, అదే గుళ్ళో పనిచేశాను. దాదాపు 10 సంవత్సరాలు పనిచేశాను. 14 సంవత్సరాలు పనిచేశాను. 3 సంవత్సరాలు కూలి పనిచేశాను గుళ్ళో. తరువాత పర్మనెంట్ అయింది. దాదాపు 10 సంవత్సరాలు చేసి 2001 సంవత్సరంలో ఉద్యోగం రిజైన్ చేసేసి సేవకు వచ్చాను. హల్లెలూయా. దాదాపు 2001 సంవత్సరంలో 47,000 నా జీతం. ఇప్పుడు దాదాపు నాతో పనిచేసే వరకు 1,05,000 10,000 వస్తుంది. అయినా వాళ్ళకు సంతోషం లేదు, ఆనందం లేదు. దాదాపు 51 సంవత్సరం అండి నాకు. 74వ సంవత్సరం పుట్టాను 1974లో. 51 సంవత్సరం. 51 సంవత్సరాలు నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు చూస్తే పళ్ళులు రాలిపోయి నాకన్నా జుట్టు ఎక్కువ నెరిసిపోయేసి ఒక్కొక్కరైతే కట్టి కూడా చేతికి వచ్చేసిందండి. హల్లెలూయా. కానీ దేవుని మాటలు ఓదారుస్తూ ఉంటాయండి, ధైర్యపరుస్తాయండి, సంతోషాన్ని ఇస్తాయండి, సమాధానాన్ని ఇస్తాయండి. ఇక్కడ నేను ఎప్పుడైతే దాన్ని వదిలేసి వచ్చేసానో మా 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 యొక్క బంధువులంతా కూడా పిచ్చోడు కన్నా హీనంగా చూశారండి నన్ను. అంత మాత్రమే కాదు, పెళ్ళి కరెక్ట్గా 2 నెలలు అయిందండి. ఇంట్లో నుంచి బయట పంపించారు. కట్టు బట్టలు, కనీసం అన్నం వండుకొని కూడా పాత్ర ఇవ్వలేదండి. కానీ నా దేవుడు నన్ను చేయి వదిలిపెట్టల. నా దేవుని మాటలు నన్ను చేయి వదిలిపెట్టల. ఇక్కడ బైబిల్ గ్రంథంలో శ్రమలు అనుభవించినటువంటి, ఎక్కువ శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే యోబు గారు ఒక్కడే అండి. యోబు గారు మరి అనుభవించినటువంటి అన్ని శ్రమలు, కష్టాలు బైబిల్లో ఇంక ఎవ్వరు కూడా అనుభవించలేదండి. కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయంటే మన ద్వారా దేవుని నామము మహిమపరచడానికి. కష్టాలు ఎందుకు వస్తాయంటే మన ద్వారా దేవుని నామం మహిమపరచడానికి. కొన్నిసార్లు మనం కావాలని కొవ్వు బట్టి, గర్వం బట్టి, చెప్పుడు మాటలని దేవునికి దూరం అయిపోయి దేవునికి దూషణ పాలు తెస్తూ కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఆ కష్టాల్లో మనకు నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. కొన్నిసార్లు ప్రాణం తీసుకునే స్థితి కూడా వచ్చేసుకుందండి. కానీ దేవుని మాటలు మనం వింటే, దేవుని నిమిత్తం కష్టాలు మనం అనుభవిస్తే దేవుడు ఖచ్చితంగా భూమి మీద నిలబడతాడండి, ఓదార్పిస్తాడండి, నెమ్మదిస్తాడండి. అంత మాత్రమే కాకుండా రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కష్టపడ్డాడు. ఎవరు? ప్రసన్న కుమార్ గారయ్య గారు, ప్రసన్నదాస్ గారు, ప్రసన్నదాస్ గారు కష్టపడ్డారు కాబట్టి ఎంతమంది మనం ఇక్కడ కూర్చున్నాం. దాదాపు ఇంచుమించు 750 కిలోమీటర్లు అవతల నుంచి ఇక్కడికి వచ్చాను. ఎవరి కోసం? ప్రసన్నదాస్ కోసం అండి. ఎప్పుడో దేవుడు ఏర్పాటు చేసేసాడు. మా ఊరికి వెళ్ళాలి పాస్టర్ మీరు అని ఈ ఊరికి పిలుచుకొచ్చాడు ప్రసన్నదాస్ గారు. ఎవరి ద్వారా? దయాకరయ్య గారి ద్వారా. ఇక్కడ అదే చెప్తాడు, నా మాటలు మీరు జాగ్రత్తగా వినుడి, మీ మాట, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండును. దేవుని మాట తినాలంట. ఏం చేసినాడని ఇలాంటి సూటుపోటు మాటలు కూడా మనకు వస్తూ ఉంటాయి. దానికి ఇక్కడ యోబు గారు ఇంకొక మాట చెప్తున్నాడండి. 16వ అధ్యాయం 2వ వచనం. ఇంకా నేను మెసేజ్ చెప్పాను. 16:2 చదవండి. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. అరే, ఇలాంటి మాటలు చాలా విన్నాం కానీ మనం ఎవరికన్నా మనం సాక్ష్యం చెప్పాము. యేసు ప్రభువుని గురించి పోయే ఎన్ని జాగ్రత్త చాలా వినేసినాం కానీ మేము ఇలాంటి చాలా విన్నాం. పోయా స్వామి తలకాయ చెప్పి అనరా? ఖచ్చితంగా అంటారండి. ఇక్కడ దానికే చెప్తున్నాడు యోబు గారు, ఇలాంటి మాటలు నేను అనేకములై ఉన్నాను. మీరు బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు అని. ఆదరించేది ఎవరో?
సృష్టికర్త అయినటువంటిది. ఆయనకు ఇంకొక పేరు ఉండేది యేసయ్యకు, ఆదరణకర్త. హల్లెలూయా. ఆయన ఈ లోకములో నుంచి సిలువ వేసిన తరువాత ఆయన పునరుద్ధానుడై లేచి ఆకాశానికి ఎక్కిపోతున్నప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యుడు, ఆ ప్రజలందరూ కూడా ఒళ్ళున ఏడుస్తున్నారండి. అప్పుడు చెప్పాడు ఆయన, ఏం చెప్పాడు? మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్తాను, మీకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ మధ్యలో ఉంచేసి వెళ్తానని చెప్పి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడో ఓదారుస్తాడండి. వాక్యం మనల్ని ఓదారుస్తుంది. అదే మాట ఇక్కడ ఆయన చెప్తున్నాడు. దేవుని మాటలు మనలందరినీ ఓదారుస్తుంది, కుటుంబ సభ్యులను ఓదారుస్తుంది. వాస్తవంగా ప్రభుదాసయ్య గారు శరీరం మన మధ్యలో లేదు, కానీ ఆయన ఆత్మ మనతో పాటే ఉంది. హల్లెలూయా. కాబట్టి నేనంటాను, క్రైస్తవులు ఎవరు చనిపోరు. చనిపోతారా? చనిపోతారా? క్రైస్తవులు ఏం చేస్తారండి? నిద్రపోతారంట. అదే కదా, క్రైస్తవులందరూ నిద్రపోతారు, చనిపోరండి. నిద్రపోయేవాడు లేస్తాడా? లేదా? ఖచ్చితంగా లేస్తాడండి. అలసట తీరిపోయిన తరువాత, ఆ నిద్రంతా చనిపోయినటువంటి తరువాత ఏం చేస్తాడు? లేస్తాడు. ఎట్లా లేస్తాడు? లేచేటప్పుడు ముఖం కలకలంటుంది కదా. కొంతమంది ఏదైనా ఫోటో తీసుకోవాలనుకో ఏం చేస్తాడు? ఆ పవర్ రైజర్ కాసేపు బాగా నిద్రపోయేసి మన పోతాడు స్టూడియో కదా, ముఖం సూపర్ గా తయారైతుంది కదా. అదే అండి రిజరెక్షన్ అంటే, దేవుని యొక్క ముఖము ఏ విధంగా వెలిగిపోతుందో ఆ విధంగా ప్రభుదాసయ్య గారి ముఖం కూడా వెలిగిపోతుంది. ప్రసన్న కుమార్ యొక్క ప్రసన్న దాస్, ఆ ప్రసన్న దాస్ యొక్క ముఖం కూడా వెలిగిపోయేటట్టుగా మనం చూడగలుగుతామండి. అదే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మీరు ఆయన ముఖం చూసినప్పుడు నిజమైనటువంటి ఓదార్పు అక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ప్రసన్న దాసు గారు చనిపోలేదు. ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి నీతి కార్యాలు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మన మధ్యలో నిలిచి ఉన్నాయి. హల్లెలూయా. నేను మీకు ఆ మాట చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. 11:4 ఎవరైనా ఒక చదువుదా? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడంట. ఎవరు? ఈయన చనిపోయినట్లు ఈయన మాట్లాడుతున్నాడంట. అవ్వమ్మకి ఎంతమంది కొడుకులు? 2 కొడుకులండి. ఒకడి మీద ఇంకొకటి రోషం వచ్చిందండి. ఒకడి మీద ఇంకొకటికి రోషం వచ్చింది. రోషం ఎక్కడి వరకు వచ్చింది? చంపే వరకు వచ్చేసి చంపేసినాడు. ఈ రోజు కూడా ప్రపంచంలో జరిగేటువంటి పరిస్థితి ఇదే. అన్నదమ్ములకు దేవుని యొక్క ప్రేమ ఉంటే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు వారి క్రియలో చూపిస్తే తప్ప అన్నదమ్ములు సంతోషంగా సమాధానంగా ఉంటారనేటువంటిది లేదండి. ఆస్తుల కోసము, ఐశ్వర్యం కోసము, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆనందాల కోసము, స్త్రీల కోసము ఎంతమంది అన్నదమ్ములు విడిపోతున్నారండి. ఎంతమంది ఒకరు చూస్తే ఒకరు శత్రువులుగా ఉన్నారండి ఇక్కడ. కానీ అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది విశ్వాసము ద్వారా. ఇప్పుడు మాట్లాడేవాడు చచ్చిపోయినాడా లేకపోతే బతికున్నాడు మాట్లాడతాడా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము.
మనం చచ్చిపోయినామా బతుకున్నామా? బతుకున్నాం కాబట్టి మాట్లాడుతున్నామండి కదా. ఇప్పుడు అదే చెప్తున్నాడండి ఇక్కడ. మరి ఆయన మరి విశ్వాసాన్ని ఉంచి ఆయన చేసినటువంటి కార్యాలన్నీ దేవునికి ఇష్టమైనటువంటి బలి, అయిష్టమైనటువంటి బలి కదండి, ఇష్టమైనటువంటి బలి. మనం కూడా బలి చెల్లిస్తాం. ఏం చెల్లిస్తాం? మనం విశ్వాసులు అందరూ మనం ఏం చేస్తాం? బలి చెల్లిస్తాం. ఎవరిలాగా? పాత నిబంధన గ్రంథంలాగా ఏ మేకపోతులు, కోళ్ళు, కుక్కలు ఎన్ని లేకుండా విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఆ విరిగి నలిగినటువంటి మనస్సు దేవునికి ఇష్టమైంది కాబట్టి ఎట్లా పడితే అట్లా కాదు, ఆ హృదయములో దేవుడు తప్ప. నేను నా హృదయాన్ని దేవుడికి ఇస్తున్నాను కాబట్టి ఈ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఈ హృదయములో కల్మషం కానీ కుట్ర కానీ ఏమీ ఉండకూడదు. మనం కొంతమంది కానుకలు తెచ్చేస్తాం. కానుకలు తెచ్చాం. మేము 50 మంది ఉన్నాము, ఒక్కొక్కరు 100 రూపాయలు వేస్తాం. 100 రూపాయలు వేస్తాము. 5,000 అయితే 4 వారాలు 20,000. ఈ పాస్టర్ ఏం చేస్తాం? ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన రాకూడదండి. ఎవరికి వేస్తున్నాం మనం? ఏమంటే దేవునికి తక్కువ, దేవునికి తక్కువ లేదే. విత్తనాలు ఏమంటున్నాడు ఆయన? విత్తనాలు ఏమంటున్నాడు? అదే ఇక్కడ అన్నదమ్ములు అక్కడ చెప్పాడు. మరి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైనటువంటి దాన్ని ఇవ్వాలి. శ్రేష్టమైనటువంటిది, ఎక్కడ మచ్చ గాని డాబు గాని డంబం గాని ఏమి లేనటువంటి బలి. అలాంటి హృదయము దేవునికి అవసరం అండి. ఎట్లా పడితే అట్లా కాదండి, శ్రేష్టమైనటువంటి. మన ఇంట్లో అతి శ్రేష్టమైనది ఏదైనా ఉంటే దాన్ని తెచ్చిచేయాలండి. మేము ఒకసారి పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాను, నేను మా పాస్టర్ గారు. రాజమండ్రిలో జాన్ వెస్లీ గారు ఉన్నారు, తెలుసు కదా. జాన్ వెస్లీ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ జరిగింది దాదాపు 2010వ సంవత్సరంలో. నేను చెప్పాను, జాన్ వెస్లీ మీటింగ్ జరిగింది క్రిస్మస్ ముందు రోజుల్లో. మా బాబును అంటే 9 సంవత్సరాలు, నేను సాక్ష్యం అప్పుడప్పుడు పంచుకుంటానని చెప్పాను. మాకు పెళ్ళై 9 సంవత్సరాలు పిల్లలు లేదండి. 9వ సంవత్సరం బాబు పుట్టాడండి. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళా ప్రభువే, ఎందుకంటే ఈ పిల్లలు లేకుండా ఉన్నప్పుడు కూడా మనుషులు పొడిచినారు మమ్మల్ని. అయినా వాళ్ళ వైపు చూడలేదు, దేవుని వైపే చూశాము. మరి నిండు గర్భిణిగా ఉన్నటువంటి పాస్టమ్ గారిని వాక్యం కోసం మీటింగ్స్ తీసుకెళ్ళాం. 8వ నెలలో, దాదాపు 8వ నెలలో, 8వ నెల చివరిలోనే తీసుకెళ్ళాం. బాగా గుర్తుండదు నాకు. అందరూ మీటింగ్ అంతా అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తరువాత కానుకలు వచ్చాయి. నా పర్సులో వాస్తవంగా 100 రూపాయలు మాత్రమే ఎత్తినే వేసేసింది. రాష్ట్రం కూడా తెచ్చుకుంటుందిలే అని అనుకొని 100 రూపాయల నోటు నుండి ఎత్తి వేసేసినాను. కానుకలు పట్టుకుంటూ వచ్చాను. నేను వేసేసిన తర్వాత పాస్టర్ గోకింది, ఏమ్మా కానుకలు డబ్బు లేదమ్మా అని చెప్పిన. పర్సు చూపించిన, అయిపోయింది. ఏం చేయాలా? వెళ్ళిపోయినాడు. కానుకలు ఇచ్చాను. ఆ మనసులో ఉన్నటువంటి ఆ బాధ, వేదన తొలిపేస్తున్నది. ఆయన తొలిపేస్తూ ఉండేది మా అక్క, అంటే పాస్టర్ అమ్మ. ఆమె చనిపోయింది, వయసులో చనిపోయింది. చనిపోతూ ఒక ఎర్ర రాయి ఉంగరం, 3 రాళ్ళు చిన్న రాళ్ళు పెట్టారు. ఈ చిటికినేళ్ళకి వేసుకునేది. అర్థమైంది? ఈ ఏళ్ళకి పట్టదని చిటికినేళ్ళకి వేసుకునేది. వాళ్ళని పిలిచి దీన్ని తీసేసేసేది. హల్లెలూయా. ఏమంటే మనసు ఆగట్లేదయ్యా, మనసు ఆగట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఏం చెప్పినాడు ఇక్కడ? శ్రేష్టమైనటువంటిది ఏమన్నాడు? శ్రేష్టమైనటువంటి ఏమన్నాడు? అన్నిటికన్నా, బంగారు కన్నా, డబ్బుల కన్నా శ్రేష్టమైనది ఇప్పుడు ఏసై కావాల్సింది మన హృదయం. మన హృదయము శ్రేష్టమైనది కాబట్టి సంపూర్ణంగా దాన్ని అప్పగించాలా. అదే చెప్తున్నాడు. దాన్ని ఎప్పుడైతే అప్పగిస్తామో అప్పుడు మనకు మరణము లేదు. హల్లెలూయా. మనం మాట్లాడుతూనే ఉంటాం.
మనం నిరంతరం మాట్లాడతాం. తల్లిగారు ఎంత వయసులో ఎంత హాయిగా లక్షణంగా లేచి పరిశుద్ధాత్మ దేవుని స్తుతించి ఎంత గణపరిచి ఎంత సంతోషం, ఎంత ఆనందం అండి. ఆ వయసులో కూడా ఆలోచన చేస్తాం. మనం అంటాం, చాలా మంది ఏమంటామా, అప్పుడు బాగా సంగట ముక్కలు తినింది, రాగి జొన్నలు తినింది, సద్దలు తినింది అని అంటాం. కాదండి, ఆ బలం కాదు, ఆ శక్తి కాదు, దేవుని శక్తి అండి. ఇక్కడ అదే చెప్తున్నాడు. మరి అతని అర్పణ కన్నా ఇతడు అర్పించినటువంటి అర్పణ దేవునికి ఇష్టమైంది కాబట్టి ఆ విశ్వాసము ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు మన మధ్యలో మన మధ్యలో నివాసం దాదాపు 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు అయింది. ఆయన శరీరము మన మధ్యలో లేకుండా ఉన్నప్పటికీ కూడా ప్రసన్న దాసు గారు మన మధ్యలో వాక్యం ద్వారా జీవిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, అది మనం నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించకపోతే, నమ్మకపోతే నువ్వు ప్రసన్న దాస్ అయ్య గారిని చూడలేవు. మనం విశ్వసించాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మరి ఇక్కడ ఈయన హేబేలు కంటే కయ్యూను, అంటే కయ్యూను మనం చూడకపోయినా కూడా ఈరోజు కయ్యూను గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆయన మన మధ్యలో జీవించి ఉన్నాడండి, జీవించాడు. అదే ఇక్కడ ఆయన కూడా చెప్తున్నాడు, కయ్యూను మన మధ్యలో ఏ విధంగా అయితే విశ్వాసము ద్వారా మృతి పొంది కూడా జీవించి ఉన్నాడో, మనమందరము కూడా విశ్వాసము బహుబలంగా కాపాడుకుంటూ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం సేవించినట్లయితే మనకు కూడా మరణం లేదు, మనకు ఓదార్పు దొరుకుతుంది, మనము ఆనందిస్తాం. నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందం తద్వారా మనకు దొరుకుతుందండి. ఇంకొక మాట ఇక్కడ చూసినట్లయితే, నీతిమంతునికి ఏ విధమైనటువంటి బహుమతులు వస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం అదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4:8 మనమందరూ తెలిసినటువంటి మాటలే అండి. 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించాడు. నాకొక్కడికే కాదండి, ఎక్కడుండ మనందరికి ఏమి ఇచ్చాడండి దేవుడు? నీతి కిరీటం. కిరీటం పెట్టాడండి. కిరీటాలు ఎవరు ధరించుకుంటారు? రాజులు మాత్రమే ధరించుకుంటారండి. వేరే వాళ్ళు కిరీటం ఉండదండి, రాజులకు మాత్రమే కిరీటం ఉంటుంది. మనం ఎవరండి? రాజులైనటువంటి యాజక సమూహం, మనం అందరూ కూడా రాజు బిడ్డలు. ఈ కిరీటం మనకు రావాలంటే ఎవడరా? విశ్వాసము, నీతి ఉండాలి. మనకు నీతి లేదనుకో, ఆ కిరీటం మనకు లేదండి. ఈ రోజు మన మధ్యలో అయ్యగారు లేకపోయినప్పటికీ కూడా, మన మధ్యలో ప్రసన్నదాస్ అయ్య గారు లేకపోయినప్పటికీ కూడా ఆయనకి ఏమిచ్చింది దేవుడు? నీతి కిరీటాన్ని పెంచాడండి. పరలోకంలో దేవుని కుడి పార్శ్వం మీద నీతి కిరీటాన్ని తెచ్చిపెట్టినాడు. ఆయనతో పాటు మృతిపోయినట్టు దాదాపు మనందరూ చాలా మంది సేవకులు. ఒక గుంటూరు దగ్గర ఏసన్న గారు ఉన్నాడండి. ఏసన్న గారు మన మధ్యలో లేడు. ఆయన కూడా నీతి కిరీటం పెట్టి పక్కన కూర్చొని పెట్టాడండి. ప్రసన్నదాసు కూడా ఒక నీతి కిరీటం పెట్టి పక్కన, నీకు నాకు నీతి కిరీటం అంటే విశ్వాసమును కాపాడుకుంటూ ఉండాలి, భక్తిని కాపాడుకుంటూ ఉండాలి. భక్తిని కాపాడుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటుంటే ఏమొస్తుంది? నీతి కిరీటం బహుమతిగా వస్తుంది. అందరికి రావు బహుమతి. అందరికి ఇస్తారా బహుమతి? గెలిచిన వాడికే కదా ఇస్తారు, ఓడిపోయే వాడికి ఇస్తారా? విశ్వాసం ఏం చేయాలా? గెలుపొందాలి, కష్టాల్లో గెలుపొందాలి. అట్లనే ఒక కష్టం వచ్చిందండి, ఆ కష్టాన్ని జయించి ముందుకు వెళ్ళాలండి. ఆ ఒక స్వాదన వచ్చింది, ఆ స్వాదన జయించి ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనం గెలిచినటువంటి లిస్టులోకి వచ్చేస్తామండి, గెలిచినట్టు లిస్టులోకి వచ్చేస్తాం. అప్పుడు మనల్ని పిలిచి, రానా కుమారుడా, రానా కుమార్తె, నీకోసము ఒక ఇల్లు సిద్ధపడి ఉన్నది, ఒక సింహాసనం సిద్ధపడి ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఒక కిరీటము నీకోసం దాచిపెట్టున్నాను. ఆ కిరీటాన్ని మన తల మీద ఆయన స్వహస్తాలతో పెట్టి ఆయన పక్కన కూర్చొని పెట్టాడు. హల్లెలూయా! అలా
అలాంటి నీతి కిరీటం కావాలంటే, అలాంటి మహిమా కిరీటం కావాలంటే మన హృదయము పూర్తిగా ఎక్కడ కూడా దాంట్లో మచ్చ లేకుండా, యేసు ప్రభువులు ఎక్కడైనా మచ్చ ఉందా, దాగుందా, డంబం ఉందా? ఆయన పరలోక మహిమను వదిలిపెట్టి దేవుడైనప్పటికీ కూడా మనిషిగా ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు అనుభవించి తన రక్తాన్ని కార్చి ఆయన చెప్పాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్తున్నారు? ఎవరు ప్రశ్నించలేదు ఆయన. మరి మనం అనగలుగుతాం అన్నమాట. అయ్యా నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే చెప్పు ఆయన అనగలుగుతామా? నేను ఏదైనా అబద్ధం మాట్లాడానని చెప్పి అనగలుగుతామా? ఎందుకంటే మన హృదయము, మన మనసు మన మీద దోషారోపణము. అలా నప్పుడు చేసినవే అది ఒప్పుకోలేదు. ఇంకా నువ్వు ఒప్పుకుంటే క్షమించబడతాను, ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? దాన్ని అట్టే దాచిపెట్టుంటాడు, లిస్టులో దాచిపెట్టుంటాడు. అర్థమైందా? మనం ఒప్పుకున్నాం అనుకో, దాన్ని దాన్ని ఒప్పుకునేటట్టు కొట్టేది. మనం ఏం చేయాలంటే మన హృదయములో మనకు తెలియనటువంటివి పాపాలు, శాపాలు ఏదైనా ఉంటే దాన్ని ఒప్పుకొని వదిలిపెడితే నీతిమంతులుగా తయారా. మాకు 9 సంవత్సరాల పిల్లలు లేదని చెప్పాను కదా, మేము అడిగినాం, ప్రభా సేవ చేస్తాం. అప్పుడు కూడా సేవ చేస్తాం. దేవుడు మహాకృపను బట్టి ఎంతో మందికి ప్రార్థన చేస్తే దేవుని కృప ద్వారా సంతానాన్ని ఇచ్చారు. 7 సంవత్సరాల పిల్లలు లేనటువంటి వాళ్ళకి, 14 సంవత్సరాల పిల్లలు లేనటువంటి వాళ్ళకి, 3 ఏళ్ళు పిల్లలు లేనటువంటి వాళ్ళకి, 7 సంవత్సరాల పిల్లలు లేనటువంటి, దాదాపు ఇంచుమించు ఒక 7-8 కుటుంబాలలో ఒక పాప అయితే 12 సంవత్సరాలు అయితే వాళ్ళ ఇంటి ఆయన మా చర్చికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటారు. వాళ్ళ ఇంటి ఆయనకి 2 వాళ్ళ అన్నదమ్ములు. పెద్ద ఆయనకి పెళ్ళయింది, 2 ఆడపిల్లలు పుట్టారు. మంచిగా ఆస్తి సంపాదించారండి, మంచిగా సంపాదించారు ఆస్తి, బాగా ఇంటి బాడుగులంతా వస్తాయి. ఈయనకి పెళ్ళయింది 12 సంవత్సరాల తమ్ముడికి పిల్లలే పుట్టలేదు. ఈ అమ్మాయిని బాగా నిందించడం ప్రారంభించారండి. ఈ అమ్మాయి అనుకుంది, ఇక నా పని అయిపోయింది, నా పని ఎంత వయసు దాదాపు ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అంతే, ఎక్కువ ఏం కాలేదండి. అప్పటికే అమ్మాయి బాగా పుంగిపోయి వాళ్ళ ఇంటి ఆయన ఏదో హిందూ పండగ వస్తే చీర తెచ్చాడంట, దాన్ని కట్టుకోలే అమ్మాయి. ఒకరోజు ఏం చేసిందంటే ఆ చీర ఎత్తుకొని ఆశ్రమం దగ్గరికి వచ్చింది. ఆశ్రమ టైలరింగ్ చేసింది, అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే ఆ చీర ఎత్తుకొచ్చి ఆశ్రమం దగ్గర ఇచ్చి, అమ్మ దీన్ని జాకెట్ కుట్టు అని. ఏమ్మా ఇప్పుడు ఏం పండగలు లేవు కదా, ఎందుకు కుట్టమన్నావు అంటే ఆ అమ్మాయి చెప్పేసింది, అక్క ఇది పరిస్థితి, మాకు పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు, ఈ కొత్త గుడ్డలు కట్టుకొని పోయి ఊరేసుకొని చచ్చిపోదాము. అంతా మా మామైతేమి, తోడుబుట్టినోళ్ళు, బంధువులు అంతా కూడా ఆ విధంగా మమ్మల్ని పూడ్చేస్తున్నారు, నా వల్ల కాలేదు. మా పాస్టర్ గారు చాలా బాధపడి మా సాక్ష్యాన్ని అంతా చెప్పింది దానికి. అమ్మా మాకు 10 సంవత్సరాల పిల్లలు లేదమ్మా, 9 సంవత్సరాల పిల్లలు లేదు, 10వ సంవత్సరం పిల్లోడు ఇచ్చాడు, నా కొడుకు ఎక్కడున్నాడు చూసినావు కదా, నా కూతురు ఎక్కడున్నాడు చూసినావు కదా, నీకెందుకు ఇడమ్మా అని ఆమెకు సువార్త చెప్పిందండి. అంటే జాకెట్ కుట్టేదాకా దాదాపు 1.5 గంట అక్కడ కూర్చుంది. ఈ 1.5 గంట సువార్త చెప్పిందండి. ఏమనుకుందో తెలియదు కానీ ఆ మనసు దూరం అయిపోయింది. హల్లెలూయా. దూరం అయిపోయింది. మరుసటి వారం నుంచి చర్చికి రావడం ప్రారంభించింది. ఒక 3-4 వారాలు వచ్చింది. వాళ్ళ ఇంటి ఆయన ఏం చేస్తాడంటే విగ్రహాలు తయారు చేస్తాడు, పంచలోక విగ్రహాలు తయారు చేస్తాడండి. అంటే ఏదైనా గుళ్ళల్లో పెడతాం కదా విగ్రహాలు, ఏది రాళ్లతో కాదు, మామూలుగా అన్ని అంటే ఇనుము, ఇత్తడి ఇవన్నీ కలిసి చేస్తారు విగ్రహాలు. ఆ విగ్రహాలు పనిచేస్తాడండి. ఆ అబ్బాయి ఈ విధంగా గేటు ఉంటే చర్చి కదా, గేటు దగ్గర పట్టుకుని ఊపిస్తే, మా భార్యని ఏం చేస్తున్నావయ్యా? మా చర్చిలో దేవుని వాక్యం ఏం దేవుడు కానీ రాయా,
ఒకవేళ ఆయన నిజమైనటువంటి దేవుడైతే మాకు కానీ పిల్లలు కానిస్తే ఈ చర్చ్ కడే చచ్చిపోతాం కాబట్టి సిలువ వేసుకున్నారు కదా, ఈ విధంగా సిలువ ఉంది మాకు కూడా చర్చిలో. ఇట్లాంటి సిలువను నేను పంచలోకాలతో చేసిస్తానయ్యా అని ఛాలెంజ్ చేశాడు నాతో. నేను చెప్పా, ఛాలెంజ్ చేసేయ్యా, చచ్చిపోతాము, అడుక్కో దేవుని దగ్గర అని చెప్పాడు. ఏమన్నా ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయినాడు. దేవుని మహాకృపను బట్టి ఆ సిస్టర్ చర్చికి వస్తానే ఉంది. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలియదు, ఏం చెప్పిందో తెలియదు. ఆ మాత్రం చర్చికి ఆగిపోకుండా కంటిన్యూగా వస్తా ఉంది. ఇలాగ దాదాపు 5 నెలలు వచ్చిందండి. 5 నెలలు వచ్చింది, ఎక్కడికి వెళ్ళలేదండి. అంత మునుపు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు చాలా వరకు ఖర్చు పెట్టుకున్నాను. 5 నెలలు వచ్చిన తరువాత కన్సీవ్ అయింది. హల్లెలూయా. కన్సీవ్ అయితే బిడ్డను జన్మనిచ్చేదానికి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే అప్పటికీ వాళ్ళ బంధువులకు అంత అర్థమయ్యింది యేసు ప్రభు దేవుడని. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారు, బిడ్డ అడ్డం తిరిగేసింది, కానుపు లేటు కదా, అడ్డం తిరిగింది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా అని చెప్పి శుక్రవారం రోజు డెలివరీ అయింది. నేను పుల్పిట్ పై నుండి ప్రార్థన చేస్తున్నాను. నాకు ఫోన్ చేశాడు వాళ్ళ మామ, ఆ సిస్టర్ వాళ్ళ మామ, సార్ ఇట్లా అంటా సార్ ఆపరేషన్ చేయాలంట అని చెప్పి. ఆపరేషన్ వద్దు, నార్మల్ డెలివరీ అవుతుంది, కొంచెం ఓపిక పట్టుకున్నాను మనం. ఎందుకు ఇదంతా చెప్తున్నంటే ఇక్కడ ఏం చెప్తుందో, నీతి కిరీటం మన కోసం దాచిపెట్టున్నారు అనేటువంటి విషయాన్ని తీసుకొని చెప్తాను. అర్థమైందా? హల్లెలూయా. చెప్పాను, అయ్యా వద్దు, దేవుడు స్పెసిఫిక్గా నాతో మాట్లాడాడు, ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది సార్, ఆ పాప అల్లాడిపోతా ఉన్నా సార్, బాధపడిపోతున్నా సార్, ఆ అమ్మాయి ఏడుస్తా. అప్పటి వరకు నిందించినటువంటి వ్యక్తులు ఆ అమ్మాయి బాధపడతా ఉంటే వీళ్ళు చూడలేకుండా ఉన్నారు అత్తమామ. ఆలోచించేది దయచేసి. అప్పటి వరకు నిందించారండి, గర్భం దాల్చే వరకు నిందించారు. ఇప్పుడు కనడానికి బాధపడతా ఉంటే వద్దయ్యా కట్టు కోసేస్తామయ్యా. నేను చెప్పాను, కొంచెం ఓపిక పట్టాను. ఎందుకంటే స్త్రీ ప్రసవం ఏ విధంగా ఉంటుందంట, మిక్కిలి, ఆది కాండంలో ఏం చెప్పాడు అవతారు, మిక్కిలి ఇచ్చిస్తానని చెప్పాడు కదా. ఊరికి అయిపోతుంది, డెలివరీ అయిపోతుందా, కొంతమంది ప్రార్థన చేస్తాం, అయ్యా మరి నార్మల్ డెలివరీ ఎట్లా అయిపోతుంది, బాధపడాలా, శ్రమ పడాలా, ఎందుకు మనం చేసినటువంటి తప్పులు, పొరపాటు, పాపం కోసం శక్తిని, బలాన్ని అడుగు, ఓపికనివ్వమని అడుగు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి, అయ్యా అలాంటి భయంకరమైనటువంటి పని చేయొద్దండి, ఖచ్చితంగా డెలివరీ. దాదాపు 1.25 గంట తరువాత నార్మల్ డెలివరీ అయింది. హల్లెలూయా. మంచి బాబు పుట్టాడండి, మంచి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తరువాత మళ్ళీ ఒక 6-7 నెలలు వచ్చింది, 1 సంవత్సరం వచ్చింది, 2 సంవత్సరాలు వచ్చింది, మళ్ళా కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తరువాత చర్చికి కొంచెం దూరం అవుతా వచ్చింది. 2వ కూడా కన్సీవ్ అయితే చర్చికి దూరం అవుతుంది. నేను 1-2 సార్లు హెచ్చరించిన, నీ ఇష్టం తల్లి అని చెప్పి. 2వ కూడా బాబు పుట్టాడు. 2 పిల్లలు చర్చికి రావట్లేదండి. ఇప్పుడు ఆమె హృదయము దేనితో నిండిపోయింది, సంపూర్ణంగా ఉందా, ఏదో పిల్లల కోసం వచ్చిందంటే. అలాంటి వారు కోపల్లండి క్రైస్తవ సమాజంలో. దానికోసం కాదు, ఆశీర్వాదం కోసం కాదు, మనకు వచ్చి శాశ్వతమైనటువంటి జీవ కిరీటం ఉందండి మనకు. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి జీవ కిరీటం ఉంది. ఇప్పుడు అయ్యగారు మనము మాట్లాడుతున్నటువంటి ఈ ప్రసన్నదాసయ్య గారికి ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళాడండి, ప్రశాంతంగా ఆ కిరీటాన్ని ఉంచుకుని ఉన్నాడండి. మనందరికి అలాంటి కిరీటం కాబట్టి ఈ లోకంలో అనేక శ్రమలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ వారన్నింటినీ పక్కన పెట్టేసి మనందరికీ బహుమతి ఇస్తాడు. మనం అందరము గెలిచినట్లయితే మనకు మంచి బహుమతి మనకి ఇస్తాడు. ఆ బహుమతి కావాలంటే మనం నిత్యము జీవించేటువంటి వారు,
నిత్యము దేవుని సన్నిధిలో నిలబడేవారుగా మనం ఉన్నప్పుడు అలాంటి జీవ కిరీటాన్ని మనం పొందుకోవడానికి, నీటి కిరీటాన్ని పొందుకోవడానికి మన పరుగు పందాన్ని ఎక్కడ కూడా అలిసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా కొనసాగిస్తూనే ఉంటుంది. మడక మీద, అరక మీద చేయి వేస్తే ఏం చేయాలి? ఎదికి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళాలి. యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చిన తరువాత ఎవరు ఎట్లన్నా ఈ పని మనకు అవసరం లేదు. నాకు నా ప్రభువు కావాలి, నాకు నా దేవుడు కావాలి అనేటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే మనం ముందు నడవగలుగుతామో అప్పుడు ఆ మాటలు మనల్ని బ్రతికించి, దేవుని మాటలు మనల్ని బ్రతికించి ఓదార్చి మరణము నుంచి మరి తిరిగి పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి దేవుడు సహాయం చేయాలి. అది ఆది కాండంలో కూడా ఒక మాట చూడండి, 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసినటువంటి పని ఏమిటి? నీ తమ్ముని రక్త స్వరము. మనం నీతిమంతులమైతే, మన విశ్వాసాన్ని మనం కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తే మనం తిరిగి బ్రతుకుతాము, మనకు మరణము లేదు అనడానికి ఈ వాక్యము ఎంతో ఆదరణ కలిగి. నిజంగా ఏం చేశాడు? అన్న తమ్ముడిని చంపేశాడండి. అయినా కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ తమ్ముని రక్తము నాకు మొరపెడతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ తమ్ముని రక్తము నాకు మొరపెడతాం. నిజంగా మనం మొరపెడితే ఏ విధంగా మొరపెట్టాలంటే, ఆయన సమీపముగా ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయము కలిగి, అనేటువంటి విశ్వాసము కలిగి మనం నిండు హృదయముతో ప్రార్థన చేస్తే, దానికి చెప్తున్నాడు, ఎవని మనస్సు నాకు ఆనుకుంటుందో, ఎవని హృదయం నాకు ఆనుకుంటుందో వాడు ఏం చేస్తాడా? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. హల్లెలూయా. మనకు శాంతి, సమాధానం లేదండి, నెమ్మది లేదండి, ప్రశాంతత లేదండి. ఎందుకంటే నీ మనసు దేవుని మనసు ఆనుకోల, నీ మనసు దేవుని మనసు ఆనుకోల, ఆయనకి దగ్గర కావాలా. మనం అనుకున్నా నేను దగ్గరగా ఉండాలి అనుకున్న భ్రమలో బతికేస్తున్నాం. మనం భ్రమ కాదు, యథార్థతలోనికి రావాలండి. భ్రమలే కాదు, యథార్థతలోనికి రావాలి. కొంతమంది గాలిలో మేళ్ళ కట్టేస్తూ ఉంటారండి. అట్ట చేస్తే బాగుంటుంది, ఎట్ట చేస్తే కష్టపడే స్వభావం ఉండదు. మనసం మీద ఉండే గాలిలో మిద్దెలు కట్టేస్తారు, మేళ్ళ కట్టేస్తారు. విశ్వాస జీవితం అట్లా కాదండి, అట్లా కాదు. ఇక్కడ చెప్తున్నాడు ఆయన మరణించిన నీ తమ్ముని రక్తం ఏం చేస్తుందా? నాకు మొరపెడతా ఉన్నది, నాకు మొరపెడతా ఉన్నది. నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెడుతుందంటే ఆయన జీవించి ఉన్నాడు, ఆయన చనిపోలేదు. 26వ వచనం కదా, కొంచెం కిందికి వచ్చి 26వ వచనం. మరియు షేతును కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇప్పుడు ఇక్కడ చనిపోయినటువంటి ఈ యొక్క తన కుమారుని గురించి, మరి ఏ కుమారుడైతే చనిపోయాడో, ఏ కుమారుడి మీద అయితే అత్యాచారం జరిగిందో ఆ కుమారుడికి బదులుగా ఇంకొక కుమారుని ఇచ్చాడండి. ఎవరికి? అవ్వకు, ఆదాము. ఆయన రక్తం మొరపెట్టింది కదా, ఆ మొరపెట్టింది కాబట్టి ఆ మొర ఆగిపోకుండా ఉండడానికి ఇంకొక కుమారుణ్ణి ఇచ్చాడు, ఇంకొక కుమారుణ్ణి ఇచ్చాడు. బైబిల్లో మీరు స్పష్టంగా చదివితే ఆ మాటలు మీకు అర్థం అవుతాయండి. టైం లేదు కాబట్టి గబగబా చెప్తాను. మరొక కుమారుని ఇచ్చండి, ఆ కుమారుడికి ఇంకొక కుమారుడు ఇచ్చాడు. భూమి మీద ప్రార్థన ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆ యొక్క రక్తం మొరపెట్టినట్టుగా తన మనవుడు ఇక్కడ మొరపెడుతున్నాడండి మీకోసం. మాకు ఆ మనవుడి ద్వారా ఇక్కడ ప్రార్థన, అక్కడ చెప్పాం ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంతవరకు భూమి మీద ప్రార్థన ఉందో లేదో మనకు తెలియదు. ఏ రక్తం అయితే మొరపెట్టిందో ఆ రక్తం యొక్క మనవుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మనమందరం కూడా సాధ్యమైనంత వరకు అందరూ కూడా అన్య కుటుంబం నుంచి రక్షించబడినటువంటి వారు కదా. తాత ముత్తాతలు ఎవరైనా క్రీస్తుని నమ్ముకున్నారా? ఒకవేళ నమ్ముకున్నా పర్వాలేదు, కానీ ప్రార్థన ఏ విధంగా చేయాలో మనకు తెలియదు ఒకప్పుడు.
ఈరోజు మనం అందరం ప్రార్థన చేస్తున్నామా లేదా? మా మధ్యలో అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మ ఇంత కూర్చొని అక్కడ కూర్చొని 4 మాటలు చెప్పిన ఆమె సాక్ష్యాన్ని గురించి. ప్రార్థన చేసేది నాకు తెలియదయ్యా, దేవుడు నాకు నేర్పించాడు. బైబిల్ చదివేది నాకు తెలియదయ్యా, నాకు దేవుడు నేర్పించాడు. మన దేవుడు నేర్పించే దేవుడు అండి, మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. అదే ఇక్కడ చెప్తున్నాడు, ప్రార్థన చేయడము అక్కడ నేర్పించినట్టు కూడా మన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిజంగా మన మనసు కానీ దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నట్లయితే, పరిపూర్ణంగా ఆనుకున్నట్లయితే దేవుడు మనల్ని ఓదారుస్తాడు, బలపరుస్తాడు. ముందుకునే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని నష్టాలున్నా వాటన్నిటిని మాత్రము లెక్క కూడా మనం చేయలేము. అవి అసలు మన ముందర అవి కష్టం అని కూడా అనిపించవండి మనకు. అవన్నీ తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. లూకా సువార్త మాటను చూడండి కావాలంటే 11వ అధ్యాయం 51వ వచనం. లూకా సువార్త 11:51. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకును మధ్యను నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తం విచారింపబడదురని మీతో చెప్పుచున్నాను. లోకము పుట్టినటువంటి మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్య నశించిన జకర్యా రక్తం వరకు చిందించినటువంటి ప్రవక్తలందరిని కూడా హింసించారు. నిజంగా ఏం చేసినా మన జోలికి రారు, కానీ యేసు క్రీస్తును నమ్ముకున్నాం అనేటువంటి మాట మన నోట్లో తెచ్చిందనుకో, అప్పటి నుంచి కష్టాలు మొదలవుతాయండి, అప్పటి నుంచి శ్రమలు మొదలవుతాయండి. ఇక్కడ కూడా అదే అనేక మంది ప్రవక్తలను, అనేక మంది సేవకుల్ని భయంకరంగా హింసించి చంపినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళ రక్తము మన కోసం మొరపెడతాము. ఎంతో మంది భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీలు చంపేసిన రోజులు ఎంతో ఉన్నాయండి. అయినా కూడా రావడం ఆపలేదు, వాళ్ళు దేవుని యొక్క సువార్తను చెప్పడం ఆపలేదు. నేటి వరకు వాళ్ళు చంపేదని సువార్త ఆపబడిందా? ఎక్కడ శ్రమలు కష్టాలు విస్తారంగా ఉంటాయో ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా విస్తారంగా ఉంటారు. హల్లెలూయా. మనం అందరం కూడా ఒకప్పుడు యేసు ప్రభు అంటే తెలియదు, మరి ఈరోజు అదే బైబిల్ చేతిలో పెట్టుకొని 750 కిలోమీటర్లకు ఆ పక్క నుంచి వచ్చి మాట్లాడుతుంటే ఆయన మహాకృప. నాకన్నా ముందు ఆయన యొక్క రక్తం నా కోసం మొరపెట్టింది. నా కోసం మా తల్లిదండ్రులు ప్రార్థన చేయకపోయినా, నా తల్లిదండ్రులు తెలుసుకోకపోయినా, మా తాత ముత్తాతలు తెలుసుకోకపోయినా ఈరోజు నాకేసాడండి ఆ బీజం. నా తరువాత నా తరానికి, నా బిడ్డల తరానికి ఇది శాశ్వతంగా ఉండిపోతుందండి. మనం అందరం కూడా అంతే అండి. ఒకవేళ మీ పూర్వీకులు నమ్ముకున్నారో నమ్ముకోలేదో నాకైతే తెలియదు. ఈరోజు మీ బిడ్డలకు మంచి పునాది వేయాలండి. మంచి పునాది వేస్తే వాళ్ళ కోసము నీతి కిరీటం దాచిపెట్టుకుంటాడండి. ఒకవేళ కష్టాలు రావచ్చేమో, శ్రమలు రావచ్చేమో, ఇబ్బందులు రావచ్చేమో, మరణకరమైనటువంటి రావచ్చేమో, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్రీస్తు కోసం మనం శ్రమ పడితే, క్రీస్తు కోసం మనం ఇబ్బంది పడితే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇది నేనేదో సర్వసాధారణంగా ఈ బైబిల్లో చూసి చెప్పేదండి. నేను కూడా అలాంటి కష్టాలు శ్రమలు అనుభవిస్తూ ముందుకు నడిచానండి. నేను చెప్పాను, నేను కొండపైన పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నటువంటి వ్యక్తిని, అక్కడే ప్రభువుని నమ్ముకున్నాను. 2006వ సంవత్సరంలో 2006వ సంవత్సరంలో ఇక్కడ పరిచయం చేస్తాం. దాదాపు ఇంచుమించు 150 మంది పైనే ఉన్నారండి కొండపైన, నాతో పాటు ఉద్యోగం చేసినట్టు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడే ఉద్యోగాలు చేసేవాళ్ళండి. దాదాపు 150-160 మంది ఒక సంఘం, ఒక ఇల్లు ఈ విధంగా. అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇక్కడ మన కావల దగ్గర నుంచి అక్కడికి సెటిల్ అయిపోయాడండి. ఇక్కడ నెల్లూరు దాటుకుని కావాలి.
వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉన్నారండి. వాళ్ళ ముగ్గురు ఎంప్లాయీస్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ చిన్నాయన. వాళ్ళు వీళ్ళ ఇద్దరికి అంటే వీళ్ళమ్మ నాయనకు వాళ్ళ చిన్నాయనకు క్వార్టర్స్ ఇచ్చారండి. దేవస్థానం క్వార్టర్స్ ఇచ్చారు. ఒక క్వార్టర్ మొత్తం టోటల్ ఒక ఇల్లు ప్రార్థనకు అప్పగించేశారు వాళ్ళు. అక్కడే నేను రక్షించబడ్డా. అక్కడే రక్షించబడిన తరువాత నేను వాక్యం చెప్పేదానికి వెళ్ళానండి. అక్కడ వాక్యం చెప్పేసి అంత అయిపోయింది. తిరిగి తిరుపతి అంటే పైన తిరుపతి నుంచి కింద తిరుపతికి వస్తున్నాము. పైన ఏమంటారు? తిరుపతి అంటారు, తిరుమల అంటారు దాన్ని. ఏమంటారు? తిరుమల కొండ అంటారు. కింద దాన్ని తిరుపతి అంటారు. అక్కడికి ఇక్కడికి దాదాపు 17 కిలోమీటర్లు అండి. 17 కిలోమీటర్లు మొత్తం టోటల్ భయంకరమైన అడవి. ముగించుకొని సాయంకాలం పూట కిందికి అంటే ఆదివారం మొదటి ఆరాధన చూసుకొని చర్చిలో అలివే మంగాపురం తెలుసా? అక్కడ మా చర్చి ఉండేది. గుడి పక్కనే అండి. మా చర్చి చుట్టూరు బాపనోళ్ళే, వేరే వాళ్ళు ఉండరు. అలాతో 3 గంటలు మేము ప్రార్థన చేసే వాళ్ళు గబగబగానే అరుస్తూ ఉంటారు. అని మన జోలికి రారండి. దేవుని మహా హల్లెలూయా. నేను సెకండ్ ఆరాధనకి అక్కడ పోయి ముగించుకుని నేను ఇంకొక సహోదరుని తీసుకెళ్తాను. మామూలు ఆరాధన అయిపోయింది. ఇంకా తిరుపతికి ఒక 4 కిలోమీటర్లు కింద అలిపిరి అనే ప్రాంతం. అంటే అక్కడ బస్సులు అన్ని చెక్ చేస్తారండి. బీడీలు, సిగరెట్లు, మందు అన్ని ఇచ్చుకొని పోతా ఉంటారా అని చెక్ చేసి ఏదైనా ఉంటే తీసారు దయచేస్తారు. ఆ ప్రాంతానికి రావడానికి ఒక 4 కిలోమీటర్ల దూరం ఉండదు. 2006లో జరిగినటువంటి సంఘటన ఇది. నాతో పాటు పిలుచుకొని వచ్చినటువంటి అబ్బాయి ఇప్పుడు ఇక్కడ బెంజమిన్ ఉంటాడు కదా, బెంజమిన్ అయ్యగారికి ఆ విధంగా సకాలం ఉంది. ఆ విధంగా అబ్బాయిని తీసుకెళ్తాను. అబ్బాయి ఎంఎస్సి బీఈడి యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీలో చదువుతూ ఉంటాడు. అబ్బాయి కూడా కావాలి దగ్గర. నేను అబ్బాయి వస్తూ అబ్బాయి కొన్ని డౌట్లు నాకు అడుగుతా వచ్చాడండి. అన్న ఇది ఎట్లున్నది కదా, ఇది ఎట్లున్నది కదా, దాని అర్థం ఏమన్నా అని నేను అబ్బాయి మరి నేను డిస్కషన్ చేసుకుంటూ వచ్చాను. మా ముందర ఒక 3 యవనస్తులు కూర్చోండారు. ఇటు పక్క ఒక 2 యవనస్తులు కూర్చున్నారు. 5 మంది మొత్తం. మిగతా బస్సులో ఉండే వాళ్ళందరూ ఒకప్పుడు నాతో పనిచేస్తున్నారు కదా, వాళ్ళు దాదాపు ఒక 15 మంది కూర్చుంటారు బస్సులో. అంటే ఈవినింగ్ కదా డ్యూటీ దిగేసి వస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ 5 మంది నేను డిస్కషన్ చేసి చెప్తూ ఉంటే వీళ్ళు ఎంటా వచ్చి సార్ మీరు ఎవరు సార్, మంచి మంచి మాటలంతా చెప్తా ఉన్నారు అని చెప్పి. నేను చర్చి పాస్టర్ అయ్యా అట్లా ఇట్లా అని చెప్పి. ఇది దాదాపు ఇంచుమించు ఇంకా 1 కిలోమీటర్ దూరంగా అంటే 3 కిలోమీటర్లు కొనసాగుతూ వచ్చింది ఈ సువార్త చెప్పడం. ఆ అబ్బాయి అలా అడగతా ఉంటే చివరికి 1 కిలోమీటర్ ఉంది. అక్కడికి వచ్చిన తరువాత వాళ్ళు రెబల్గా మాట్లాడడం, అసలు భయంకరంగా వల్గర్గా మాట్లాడడం ప్రారంభించారు. తిరుమల కొండపైన ఎవరో మిమ్మల్ని సువార్త చెప్పింది అని వల్గర్గా మాట్లాడడం ప్రారంభించారు. మా దగ్గర బైబుల్ కరపత్రాలు ఉంటాయి కదా, దాన్ని తీసుకొని అలిపిరి అని చెప్పాను. చివరికి ఎంట్రన్స్ లోకి వచ్చి తిరుపతి ఎంట్రన్స్ లోకి వచ్చి బస్సు దిగి కాలర్ పట్టుకొని కిందికి లాగేది. నాతో పాటు పనిచేసే వాళ్ళంతా రెడీ ఉన్నారు. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. నాకు నోరు కూడా రాల, వాళ్ళని ఏమనాలని నోరు కూడా రాలేదు. కిందికి దింపి ఈ రోడ్ సైడ్ గ్రిల్స్ ఉంటాయి, ఇక్కడ గ్రిల్స్ ఉంటాయి అంటే ఇట్లా కమ్ములు సూలాలాగా ఉంటాయి. ఎక్కడైనా గుళ్ళు కాడ నాటుకుంటారా, లేకపోతే ఫెన్సింగ్ దగ్గర నాటుకుంటారు, ఎక్కడైనా ఫ్యాక్టరీ దగ్గర దొంగతనం చేస్తారు. అవి సూలాలాగా ఉంటాయి. ఆ సూలాలు కేసు భయంకరంగా కొట్టారు. కొట్టి తొక్క చింపేశారు. ఇప్పుడు కూడా ఎక్కడ ఒకటి ఉప్పుగా ఉన్నది. ఆ విధంగా కొట్టి మా దగ్గర ఉన్నటువంటి బైబుల్ ఎంత మొత్తం తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయింది. ఆ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి చేశారు. తీసేసి వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏ ఊరంటే హైదరాబాదు. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ జరిగేటప్పుడు పేపర్ వాళ్ళు అందరూ వచ్చేసారండి. ఏం జరిగింది అక్కడ పోలీసు వాళ్ళు ఏం లేదటని తిరుపతిలో ఉన్నటువంటి మమ్మల్ని మళ్ళీ కొండకు పంపించారు. ఆ పోలీసు వాళ్ళు జీవులు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ పైకి పంపించారన్నమాట. అక్కడికి విజిఓ ఆఫీస్కి వెళ్ళాను. శివకుమార్ అని ఉన్నాడు. నేను అక్కడికి వెళ్తా ఉంటేనే ఆల్రెడీ నేను తెలుసు కదా ఏం జరిగింది సార్ అట్లా. ఏం లేదు సార్, ఇట్లా మా ఇంటికాడ సువార్త చేస్తా ఉంటే వాళ్ళు పిల్లకాయలు ఏదో చేశారు సార్ అంటే, సార్ మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు సార్, మీరు వెనకాల కలుపుకుంది కదా దాన్ని తీసేస్తా, నేను ఇంటికి వెళ్ళిపోండి
అని వెనకాల తలుపు తీసి ఒక జీప్ ఇచ్చి నన్ను అబ్బాయిని ఇద్దరి ఇంటికి పంపించేసి. కానీ అపవాది ఊరికే ఉంటాడా? ఊరికే ఉండడు. దాదాపు ఇంచుమించు 3 రోజులు టీవీలలో, బీబీ న్యూస్లో వచ్చే పేపర్లో ఇదే వార్త. తిరుమలలో చర్చి కట్టాలంట, తిరుమలలో చర్చి కట్టాలంట, తిరుమలలో సువార్త చేద్దాం. రాజశేఖర రెడ్డి, అప్పుడు రాజశేఖర రెడ్డి క్రైస్తవుడు అన్నమాట. ఈ రాజశేఖర రెడ్డి క్రైస్తవుడు కాబట్టి వీళ్ళకి క్రైస్తవులకు అక్కడ ఒక చర్చి స్థలం ఇచ్చారంట. వాళ్ళు అక్కడ చర్చిగా చేస్తారు, మన గుడి లేకుండా పోతుంది. ఇదే 3 రోజుల పేపర్లో, టీవీలు ఇదే ప్రసంగం, వేరేది లేదండి. 3 రోజుల తరువాత మా చర్చి కాడికి వచ్చారు విజిలెన్స్ ఆఫీసర్స్ ప్లస్ పోలీసు వాళ్ళు వచ్చింది. ఎందుకు చెప్తుంటే ఇక్కడ ఏం చెప్పినాం, మనల్ని విచారణ చేసేదానికి అనేక మందికి దేవుడు పర్మిషన్. ఆ విచారణలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకన్నా ముందున్నటువంటి వారిని హింసించారు, బాధ పెట్టారు, శ్రమ పెట్టారు కదా. అది మనకు జరగాల అంటే ఇలాంటి మాటలు నన్ను ఓదార్చాయి. 3 రోజుల తరువాత పోలీసులు వచ్చి, అయ్యా గవర్నమెంట్ అంటే ఆపోజిట్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర మేము తట్టుకోలేకున్నాము, మేము మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలయ్యా అని చెప్పి. చిన్నగా ఏమి ఇబ్బంది ఏం లేదు, పదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎఫ్ఐ 60 జైల్లో పెట్టేశారు. మేము అక్కడికి వెళ్తే జైల్లో ఉన్న ఖైదీలు, నేను ఎంటర్ అవుతానే ఖైదీలందరూ కూడా ఒకే దగ్గరికి వచ్చేసారు. సార్ ఇక్కడ పాస్టర్ గారు వచ్చాడు వారికి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు జైలుకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో సువార్త ప్రకటిస్తాను. నేను ఎంటర్ అవుతానే వీళ్ళందరూ ఒకే దగ్గరకు వచ్చేసారు. పాస్టర్ కానీ ఈరోజు మళ్ళీ వాక్యం చెప్తాడని నేను చెప్పాను. వాక్యం చెప్పేదాన్ని పంపినాను ఆయన, నన్ను మీతో పాటు ఉండడానికి పంపించాడు అపవాది. హల్లెలూయా. దాదాపు ఇంచుమించు 14 రోజులు రిమాండ్లో ఉన్నానండి. 14 రోజులు రిమాండ్ ఉన్న తర్వాత బెయిల్ తీసుకొచ్చి బయటకు వచ్చాను. బయటకు వచ్చి కేసు నడిచింది. ఇంచుమించు దాదాపు 4 సంవత్సరాలు నడిచిందండి. 2006 నుంచి 2010 వరకు కేసు నడిచింది. వాళ్ళు ఏది కూడా ఆ యవ్వన పిల్లకాయలు 2 సార్లు వచ్చారు. 2 సార్లు ఏది కూడా ప్రూఫ్స్ లేవు వాళ్ళ దగ్గర. ఏమున్నాయి, కావాలని చేసినారు యవ్వన కావాలని. 2వసారి వచ్చినప్పుడు వాళ్ళు 3 సార్లు వచ్చారు. 2 సార్లు కదా సార్, 3 సార్లు. 3వసారి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు 5 మంది పిల్లకాయలు, వాళ్ళు ఎట్లా వచ్చారో నాకు కూడా అర్థం కాలేదని వాస్తవంగా. ఈ 5 మంది దగ్గర ఉన్నటువంటి పిల్లల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ టికెట్లు కానీ వాళ్ళ పర్సులు కానీ ఒక్కటి కూడా లేవండి. ఎవరు తీసుకోమన్నారో తెలియదు, ఏ విధంగా పోగొట్టుకున్నారో, వాళ్ళు తాగినారో, ట్రైన్లో వచ్చేటప్పుడు ఏం చేశారో తెలియదు. కేసు అంతా అయిపోయింది, సాక్ష్యాలు అంతా చెప్పేశారు, వాళ్ళు బయట వచ్చేసారు. మాకు కూడా వాయిదా వేశారు, అయ్యా రేపు నెలలో రండేటని. మేము బయట వచ్చేసాము. వాళ్ళు 5 మంది పిల్లలు కాడియాలో ఉండి మా కల్లా ఎదురు చూస్తున్నాడు. నాకు ఒక పక్క వీళ్ళని పట్టుకొని ఉతికినా కూడా ఎవరు అన్నారు, ఏమన్నారు కదా. ఇప్పుడు వాడు ఈ ఊరు కాదు, మనం ఆ ఊర్లో పుట్టాము. అసలు బంధువులు రమ్మంటే అట్టే చంపేస్తారు ఆడనే. వీళ్ళని కొడదామా అనేట ఆలోచన వచ్చింది. అదేనా నీకు దేవుడు నేర్పించేది అనేటట్టు వాస్తవం ఒక పక్క నాతో మాట్లాడుతున్నాను. వాళ్ళ మొఖాలు చూస్తే అర్థంగా ఉంది. దగ్గరకు పోయినా అందులో రమేష్ అని ఒక అబ్బాయి. ఏనన్నా రమేష్, ఏం జరిగింది? వాడు అని ఏడ్చేసినాడు. ఏం జరిగింది చెప్పురా నాయనంటే, అంకుల్ ఈ విధంగా జరిగింది, మేము టికెట్లు తీసుకున్నాము, జనరల్ టికెట్స్ తీసుకున్నాము, జనరల్ బోగీలో వచ్చినాము, మా పర్సులు ఏమైనా తెలియదు, ఇప్పుడు పోయేదానికి ఏం చేయాలన్నా మనకు దిక్కుదలేదు. 5 మందిని తీసుకొచ్చి ఆ ఎదురుగా ఫాస్ట్ ఫుడ్ అవుతున్నది, ఆ ఫాస్ట్ ఫుడ్ తీసుకొచ్చి 5 మందికి మంచిగా భోజనం పెట్టించి రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ఒక సహోదరి, మన క్రైస్తవ సహోదరి, వాళ్ళ భర్త నెల్సన్ ప్రభుకుమార్ అని ఇంజనీర్గా వర్క్ చేస్తాడు. ఆమె అక్కడ బుకింగ్ క్లర్క్గా పనిచేస్తుంది రైల్వే స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషన్. అక్కతో చెప్పారు, అక్క ఇది జరిగిన పరిస్థితి, వాళ్ళకి జనరల్ టికెట్లు ఇవ్వండి, కట్టండి. జనరల్ టికెట్లు ఫ్రీగా ఇచ్చి ఒక కాగితం రాసింది. కానీ ఈ కాగితం వచ్చే టీటీ చూపించాడు. అతను జనరల్ బోగీలు లేకుండా రిజర్వేషన్లు ఎక్కి పంపించింది. ఈ రోజు కూడా పిల్లలు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, కాలేజీ లెక్చరర్స్ అయిపోయినారు. చెప్తుంటే ఇక్కడ అదే చెప్తారు, మనం శ్రమ పడినా, మనం కష్టపడినా,
ఇందులో సత్యం ఏమిటంటే ఈ 5 మంది పిల్లకాయల్లో 2 ప్రభువును అంగీకరించారు. మనం కష్టపడితే, మనం దెబ్బలు తింటే 2 రక్షించబడరు. ఇక్కడ అదే చెప్తున్నాడు యేసయ్య కూడా. మీరు మీకన్నా ముందున్నటువంటి వారిని పొడిచారు, శ్రమపరిచారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా వాళ్ళ గురించి నేను విచారణ చేస్తాను. వాళ్ళ గురించి నేను ఈరోజు మరి మన మధ్యలో ప్రసన్న దాసయ్య గారు లేకపోయినప్పటికీ కూడా ప్రభు దగ్గర ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తాడు. ఆయన మన కోసం విచారణ చేపడుతున్నాడండి. విచారణ చేపడుతున్నాడు. అయ్యా, నా సంఘము, నేను వదిలి వెళ్ళినటువంటి ఆ సంఘాన్ని నువ్వు కాపాడయ్యే ఆయన దగ్గర విచారణ చేస్తూ మనకందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ జీవితంలో మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అయినప్పటికీ కూడా విశ్వాసము సన్నగిల్లకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువుతో మనం అంటుగట్టబడి జీవిస్తే, ప్రభువుతో ఏకమై జీవించగలిగితే దేవుని దగ్గర గొప్ప బహుమతులు ఉంటాయి. చివరిగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు. మనం ఒకడినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు అతనిని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండనని గనుకనే కదా. సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రేమించాలి. ఇప్పుడు ఆ అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు కాదు, కానీ మరి తమ్ముని మీద అన్నకు ప్రేమ లేదండి. తమ్ముని మీద అన్నకు ప్రేమ ఉంటే చంపి ఉండేవాడు కాదండి. నిజంగా మీరు మరి ప్రసన్న దాసయ్య గారిని ప్రేమిస్తే ఆయన కలిగినటువంటి భారాన్ని మనం కూడా మోయాలి. ఆయన కలిగినటువంటి ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి. ఏం భారం మోసుకోమన్నాడు ఆయన? సువార్త రక్షించాలి. ఈ గ్రామం అంతా రక్షించబడాలి. నా బంధువులు రక్షించబడాలి. నా ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి. నా స్నేహితులు రక్షించబడాలి. ఒక భారంతో ఉన్నాడు కదా. అదే భారాన్ని మనం తీసుకోవాలి. అదే ఆయనకి ఇచ్చేటువంటి నిజమైనటువంటి ప్రేమ. ఇక్కడ అదే చెప్తాడు. ఇప్పుడు తమ్ముడిని సరిగా ప్రేమించలేదు కాబట్టి ఆ ఘోరమైనటువంటి పాపం చేశాడు, అని చంపేశాడు. ఎందుకంటే ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు నావాడు కాదు. సంఘాలలో ప్రేమ కరువు అయిపోతుందండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేదండి. సేవకుని మీద ప్రేమ లేదండి. దేవుని మీద ప్రేమ లేదండి. ప్రేమ అంటే మన హృదయాన్ని సంపూర్తిగా ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ లేదు. ఇది ఆకర్షణ మాత్రమే. నిజమైనటువంటి ప్రేమ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ఎనుకాడదంట. అదే ప్రేమ యేసయ్య నీ కోసం నా కోసం ఇచ్చాడు కదా. ఆయన మామూలు ప్రేమించలేదు మనల్ని, తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇస్తానని ఇచ్చేశాడు. దేవుని కోసం మనం ప్రాణం ఇస్తే యేసయ్య ఏ విధంగా అయితే తిరిగి బ్రతికాడో మనం కూడా బ్రతుకుతాం. లేకపోతే నిజమైనటువంటి సిలువే చేస్తాం. ఇక్కడ అదే మాట చెప్తున్నాడండి. ఆయన చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే కయ్యూని ఎలాంటి కూడా దుష్టుడు, దుర్మార్గుడు, హంతకుడు, దుర్మార్గుడు, దుష్టుడు, ప్రేమ లేనివాడు. కాబట్టి కొంత తమ్ముడిని చాలా మంది ఉంటారండి. కొంతమంది సేవకుడికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి సేవకుడు ముందుకు వెళ్తా ఉంటాడు. సేవకురాలు వెనకని పట్టుకొని పేస్తాం. ఈ ఆయన చేసిన రాయను, ఏం సేవ చేసిన రాయను. అట్లుంటే సేవ జరగదండి. సేవకుడికి ఎక్కడ పోయినా కూడా బైబిల్ సంకలు వేసుకొని పోతా ఉంటాం. ఎందుకంటే నీ సంతోషం కోసం ఆయన సంతోషం కోసము నిన్ను గుర్తించాడండి కదా. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, దిగులుగా ఉన్నాడు. రాదా ఆదామ, ఎందుకు దిగులుగా ఉన్నావు అన్నాడా లేదా? చెప్పండి, అన్నాడా?
ఏమిటి నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరు లేరయ్యా నాకు, వీటన్నిటి చూసి దత్తలుగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి. ఓహో నీకు దక్కలేదా, నీకు దక్కలేదా అన్నాడు. అవునయ్యా. ఇమీడియట్గా ఏమొచ్చేసింది ఆదానుకో, నిద్ర వచ్చేసిందంట. నిద్ర వచ్చేసింది. ఈ నిద్రపోతున్నాడు, ఈయన నిద్రపోతాడు. నువ్వు నిద్రపోరా నాయనని పక్క ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి అందంగా నారి, అంటే నరుల్లో నుంచి తీయబడింది, నీలో నుంచి తీయబడింది కాబట్టి నారి అంటే దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టరా, దేవుడు పెట్టాడు, భర్త పెట్టాడు కదా. ఆదాం మీద పెట్టింది దేవుడు పెట్టాడమ్మా, దేవుడు పెట్టాడా? లేదు కదా. దేవుడికి ఆదాము పర్మిషన్ ఇస్తే ఆదామే తన భార్య పేరు పెట్టుకున్నాడండి. మరి అంటే అప్పుడు ఏం చేయాలి మనం? భర్త ఎక్కడుంటే అక్కడే. ఇది నేను ఊరికే చెప్పలేను. నేను చెప్పాను కదా, పెళ్ళైన 2 నెలల తర్వాత ఉద్యోగం రిజైన్ చేసి వచ్చేసాను. మా పాస్టర్ అమ్మప్పుడు కూడా హిందువుడే. మా పాస్టర్ అమ్మకు దేవుడు అంటే తెలియదు. నేను బైబిల్ బాగా చదువుతా, ప్రార్థన చేస్తా. ఈ ప్రార్థన అంటే ఆయనకి ఇష్టమే. ఏంటి దేవుడు నేను ఎప్పుడు చూడాల, ఆయన నన్ను చూడాల, నేను ఆయన చూడాల. అక్క కూతురైనా కూడా నేను 4 సంవత్సరాలు బిడ్డప్పుడే మా మామ ఎత్తుకుని కొండపైన పెంచుకున్నాడు. మా అమ్మకు 3 కొడుకులు అనుకుంటున్నారు ఆయన. అర్థమైందా? సరే ఆ విధంగా ఈమె 8th క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా ఈ ఫ్రెండ్స్ కొంతమంది క్రైస్తవులు ఉన్నారంట. అది మనకు తెలియదు, అక్కడ వేసినాడంటే బేదము, అక్కడ వేసినాడు. పెళ్ళైన తర్వాత 2 నెలల తర్వాత ప్రభు ఆయన పట్టుకున్నాడు, బాప్తిజం తీసుకుంది. నేను కాగితాలు ఎత్తుకుని ఇంటికి వచ్చిన, నా సర్వీస్ రిజిస్టర్, నా యూనిఫామ్, నాకు డబ్బులు వచ్చినాయి కదా. పెన్షన్ వచ్చింది కదా, 10 సంవత్సరాలు పెన్షన్, అంతా మూట కట్టి వేసేసి వచ్చేసిన. ఏమ్మా ఇట్లా దేవుడికి మాట ఆడవా శంషేట్ కింద కాదు, ఎదురు శంషేట్ కింద ఆ ఇద్దరు శంషేట్ కింద ఉన్నా కూడా బతకడం పాయ. కట్టు బట్టలతో వాస్తవంగా కట్టు బట్టలతో వచ్చేసాం. ఆమెకు ఒకటే నాకు ఒకటి మార్చుకోవడానికి పోలేదండి. కానీ దేవుడు ఈరోజు సొంతంగా చర్చించి 2 పిల్లల నుంచి హాయిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నారు, ఒకరి పట్ల ఒకరి ప్రేమ, అన్నదమ్ముల పట్ల కానీ తోబుట్టుల పట్ల అన్నిటికన్నా మించి సేవ చేయాలంటే జీవిత భాగస్వామి సహకారం చేయాలండి. లేకపోతే సేవలో ముందుకు వెళ్ళండి. ఈరోజు 2 పిల్లలైనా కూడా పిల్లల్ని సంకలు వేసుకొని ఒకప్పుడు సైకిల్లో తిరిగేవాడిని. ఇప్పుడు దేవుడు బండి ఇచ్చాడు. ఎందుకంటే సేవకు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక 2 వీలర్ మార్చేవాడు. 4 కార్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయండి. సేవకు వచ్చిన తర్వాత మొత్తం ఇచ్చేసా, నడుచుకుంటా చేసా. వాస్తవంగా కరపత్రాలు ఉంటాయి కదా, ఈ కరపత్రాలు ఎత్తుకొని హాస్పిటల్ ఒకరోజు, బస్ స్టాండ్ ఒకరోజు, రైల్వే స్టేషన్ ఒకరోజు, ఆ విధంగా తిరిగి పరిచయం చేసి తర్వాత సైకిల్ ఇచ్చారు. ఒక పోలీస్ ఆయన వస్తాడు మా చర్చికి, ఈ దొంగ సైకిల్ ఉంటే అది ఎవడు ఎత్తుకోమని మాస్టర్ అయితే వాడుకోండి అని చెప్పాడు. వాస్తవం సైకిల్ అట్లే ఉంది ఇప్పుడు కూడా సైకిల్ దొక్కుతా. నేను అప్పుడప్పుడు 2 బండ్లు ఉన్నాయి, కారు కూడా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నాకన్నా ముందు అయ్యగారికి ఇవ్వాలి, హల్లెలూయా ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభు అంత ఎక్కువగా అనుకుని జీవిస్తున్నాడు. గత 3 సంవత్సరాలు నా ప్రార్థన వాస్తవంగా ఆ భారం రావాలండి, ఆ భారం రావాలి. ఇక్కడ అదే చెప్తాను. మీరు ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడు 11 వచ్చినామండి. 11 వచ్చిన చదవండి మళ్ళీ ఒకసారి దయచేసి. 3:11 మనం ఒకరినొకరు ప్రేమించవలనని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుంచి మీరు వినినటువంటి వర్తమానమే కదా. మనము కయ్యూని వంటి వారము అయి ఉండరాదు. వాడు సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి. వాడు చేసే పనులు పనికిరాని పనులు, వాడు చేసే పనులు నీచమైనటువంటి పనులు, పాప పనులు చేస్తున్నాడండి. పాప పనులు చేసేవాడు దేవుడికి ఇష్టమని. అయ్యగారు ఈ లోకంలో ప్రసన్నదాసు ఉన్నన్ని రోజులు కూడా తన ఉద్యోగం చేసుకుంటూ పరిచయం చేసినట్టు సామాన్యమైనటువంటి విషయమా? ఎప్పుడెప్పుడు లీవ్ దొరుకుతుంది, ఎక్కడెక్కడ వెళ్ళిపోదాం అనుకుంటారండి కొంతమంది ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. అంతే కదా. కానీ ఆ విధంగా ఆలోచన చేయలేదే. చేసాడా?
మనలందరం సంపాదించడానికి ఎంత వేదన పడి ఉంటాడండి. ఇక్కడ అదే చెప్తాం, వాని క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతివి. ఇప్పుడు లోకంలో ఉండేవాళ్ళు తప్పుడు మాట మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, దుష్టత్వాన్ని గురించి ఆలోచన చేస్తారు, చెడుతనాన్ని గురించి ఆలోచన చేస్తారు, లేనిపోని కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతుంటారు. మనం కూడా ఆ మాటలలో ఏదైనా ఒకటి మనకు వచ్చిందనుకో, మనం కూడా ఎవరితో మనం లోకంలో ఉన్నడికి మనకు ఏం సంబంధం లేదే అంటే వారికి మనం ఏం చేయాలి, వేరే జీవించాలి. వారిలో లేని మనలో ఉండాలని, వారిలో ప్రేమ లేదు మనలో ప్రేమ ఉండాలి, వాళ్ళలో దుష్టత్వం ఉంది మనలో దుష్టత్వం ఉండకూడదు. అట్లా వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారు, మనం అబద్ధాలు మాట్లాడతాం. వాళ్ళ సమయాన్ని అంతా వృధా చేస్తారు, మనం వృధా చేయకూడదు. మన సమయం అంతా దేవునికి సమర్పించాలి. ఇప్పుడు ఈ యొక్క ప్రసన్న దాస్ గారు తన సమయం అంతా కూడా పని చేసుకుంటూ ఏం చేశాడు, దేవునికి సమర్పించాడు. కాబట్టి సంఘాన్ని కట్టగలిగారండి. ఎక్కడో మనం అందరం కూడా ఆ దారిలో నడిస్తే అదే ఆయన ఇచ్చేటువంటి నిజమైనటువంటి వాల్యూ. ఆయన మనం ప్రేమించేటువంటి వారిగా, లేకపోతే ఆయన్ని మనం గుర్తు పెట్టుకునేటువంటి వారిగా ఉండాలంటే ఆయన అందించినటువంటి ఆ సువార్త భారం, ఆ ప్రేమ, ఆ మంచితనం, ఆ సాత్వికం, లేకపోతే ఆయన చేసినటువంటి నీతి క్రియలు, ఆయన చేసిన దాన ధర్మాలు, ఇవన్నీ కూడా మనం చేయగలిగితే అదే ఆయనకి ఇచ్చే నిజమైనటువంటి నివాళులు. అది ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు అనడానికి నిదర్శనంగా ఉంది. ఇక్కడ మనం ప్రేమ కలిగి ముందుకు నడిచినప్పుడు మనం నిత్య జీవంలోనికి, విశ్వాసం ద్వారా నిత్య జీవంలోనికి, దాని ద్వారా నీతి కలగడానికి, దాని ద్వారా మంచి బహుమతులు అందుకోవడానికి ఇది కూడా సహాయం చేస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. చాలా మంచిది, చాలా సంతోషం. దేవుని యొక్క సేవకులు తిరుపతిలో పరిచయం చేస్తూ దేవుని సువార్తలో, దేవుని సేవలో కష్టాల్లో వెళ్ళారు, బాధల్లో వెళ్ళారు, శ్రమల గుండా వెళ్ళారు, కన్నీరు గుండా వెళ్ళారు. చివరికి తను దేవునికి ఒక రిక్తుల్ని అర్పించుకొని చివరికి నా జీవితం, నా కుటుంబం, సత్యమంతుడు అనసూయమ్మ గారు, అయ్యగారి బాలరాజు అన్నీ కూడా ఒక మాదిరిగా ఉండాలంటాను. దేవుని సన్నిధిలో, దేవుని కౌగిల్లో భద్రం చేయబడ్డాడు. సాక్ష్యం విన్నాము కదా, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చిన తను విశ్వాసాన్ని మాత్రము కోరుకున్నాడు.